ఏంట్రా ఈ కాలేజ్ కింగ్ దగ్గర బిల్డప్ప బైకుల మీద కూర్చున్నారు దిగనే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ క్లోజప్లు ఏంట్రా మళ్ళీ బిల్డప్ప? రేయ్ ఆంటనీ నువ్వు ఆగు. నిన్న కాలేజీలో రాజేష్ గారిని కొట్టింది ఎవరో తెలుసా? నందు ఆడు మన శిష్యుడే. ఆడు కొట్టమని చెప్పింది ఎవరో తెలుసా? నేనే. మరి మీ శిష్యుడు ఎక్కడా? ఒరే జఫా ఆడి సిగరెట్ కోసం సింగపూర్ పంపించాను రా. ఏనందు మీ గురువుగారు సిగరెట్లు తేలేదా? లేవరా. అన్నా మీలో ఫ్రెండ్ గా చేర్చుకున్నంత నేను వదలన్నా. నువ్వు లేవరా. మిమ్మల్ని వదిలే సమస్య లేదన్నా. సరే లేగు. అన్నా రే టీ చెప్పండి రా, మైండ్ దొబ్బింది. అన్నా ఆ ఛాన్స్ నాకి అన్నా. పద. మౌ వచ్చావా? రా. ఏమైందే? వచ్చి ఎన్ని రోజులైంది రాసు? ఎన్ని రోజులైంది చెప్పరా? 10 రోజులైందే. 10 రోజులైందా? అవును. ఒకడేమో పోలీస్ స్టేషన్ లో పడి తెచ్చామంటాడు, ఒకడేమో రైల్వే స్టేషన్ లో ఉన్నామంటాడు, ఇంకో ఫ్రెండ్స్ మొన్న పరువు తీకు. బాబు నిన్నెక్కడో చూశానయ్యా. మీ దేవురు? మాది రామాపురం అమ్మా. రామాపురంలో ఎవరబ్బాయి బాబు నువ్వు? ఆనంద భూపతి గారు అబ్బాయిని. ఆనంద భూపతి గారు అబ్బాయివా? అవునమ్మా. దేవుడంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ మీ నాన్నగారిని చూసిన ప్రతి వాళ్ళు దేవుడంటే ఇలాగే ఉంటాడని చెప్పుకుంటారయ్యా. మా ఊళ్ళో. ఆపవే, వచ్చిన వాళ్ళు టీ ఇవ్వే. ఆగరా, మాట్లాడలేవేంటి? ఇస్తానాగు. ఇలా మాట్లాడుతూనే ఉంటాగా టీ పట్రాయలు. రండి బాబు కూర్చోండి. సరేనమ్మా. అరే గ్యాస్ అయిపోయిందిరా. అమ్మా నేను గ్యాస్ పట్టుకొస్తానే. తొందరగా తీసుకురా. తెస్తానులే అన్న, బయటికి వెళ్ళి వస్తాను. సరేరా. అటెళ్ళు. టీ ఎస్. అమ్మా ఇంకో టీ అమ్మా. నందు నాతో షాపింగ్కి వస్తున్నావు కదూ, వాళ్ళు టీ తాగేలోపు వెళ్ళొచ్చేద్దాం. తల పగిలిపోతుందమ్మా. టీ తాగి ఇంటికెళ్ళి పడుకోవాలి. ఇప్పుడు షాపింగ్కి టైం లేదు. అంతేరా, అమ్మాయిలు పడేదాకా పడికప్పులు కాస్తారు, పడ్డాక ఇలా నెగ్లెక్ట్ చేస్తారు.